హీరో విశాల్, నటి సాయి ధన్సిక త్వరలోనే పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. గత కొన్నాళ్లుగా వీరి మ్యారేజ్ గురించి జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ వీరిద్దరూ తాము పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తమ రిలేషన్ ను అనౌన్స్ చేయడంతో పాటు మ్యారేజ్ డేట్ ను కూడా వెల్లడించింది ఈ జంట. యోగి ద మూవీ ఈవెంట్ లో విశాల్, ధన్సిక ఈ విషయాన్ని బయటపెట్టారు. సాయి ధన్సిక చాలా మంచి వ్యక్తి. మేమిద్దరం కలిసి ఓ అద్భుతమైన లైఫ్ ను స్టార్ట్ చేయబోతున్నాం. పెళ్లి తర్వాత కూడా ధన్సిక యాక్టింగ్ కెరీర్ ను కంటిన్యూ చేస్తుందని విశాల్ చెప్పగా, అదే విషయాన్ని సాయి ధన్సిక కూడా కన్ఫర్మ్ చేసింది. కొన్నాళ్ల కిందటే తమ మధ్య పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని, విశాల్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తన మనసులోని మాటలను బయటపెట్టింది ధన్సిక. అయితే విశాల్ పెళ్లి గురించి ఇప్పటికే పలుమార్లు వార్తలు రాగా, నడిగర్ సంఘం భవనం పూర్తయిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు విశాల్. రీసెంట్ గా ఆ భవనం పూర్తవడంతో త్వరలోనే పెళ్లి చేసుకుంటా, నా లైఫ్ పార్ట్నర్తో మ్యారేజ్ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయని హింట్ ఇచ్చిన విశాల్ ఇప్పుడు డైరెక్ట్ గా మ్యారేజ్ డేట్ ను అనౌన్స్ చేసేశాడు. సాయి ధన్సిక సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి కబాలి సినిమాలో కీలక పాత్ర పోషించి బాగా ఫేమస్ అయింది. దాంతోపాటు షికారు, సోలో, అంతిమ తీర్పు, దక్షిణ లాంటి తెలుగు సినిమాల్లో కూడా ధన్సిక నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే విశాల్, ధన్సిక మధ్య 12 ఏళ్ల గ్యాప్ కూడా ఉంది. ఎన్నున్నప్పటికీ వారి ప్రేమ ముందు అవేమి పనికిరావని ఈ జంట తమ పెళ్లిని అనౌన్స్ చేసేశారు. ఇదిలా ఉంటే విశాల్ గతంలో వరలక్ష్మి శరత్ కుమార్ తో డేటింగ్ చేశాడని కొన్ని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అనీషాతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. ఇక ప్రముఖ నటి అభినయతో లవ్ లో ఉన్నాడని, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారంటూ మరో టాక్ వచ్చింది. ఆమెకు మాట వినికిడి లేకపోవడంతో అలాంటి నటికి విశాల్ లైఫ్ ఇస్తున్నాడంటూ పలు పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ అది జరగలేదు. ఇటీవలే అభినయ మరొకరిని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ధన్సికను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు విశాల్. విశాల్ కు తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. పందెంకోడి సినిమాతో చాలా మందికి దగ్గరయ్యాడు. అయితే తమిళంలో మాస్ హీరోల మార్కెట్ ఎక్కువ కాలం ఉంటుంది. అందుకే బరిలోకి దిగిన దగ్గర నుంచే మాస్ ఇమేజ్ మూటగట్టుకోవడం కోసమే అక్కడి హీరోలంతా ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా మంది మాస్ హీరోలు తమ జోరు చూపిస్తూ ఉండగానే విశాల్ మాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. తనదైన మార్కును చూపిస్తూ ఎదగడానికి ఆయన ఎక్కువ సమయమే తీసుకోలేదు. యాక్షన్ హీరోగా ఆయనకంటూ ఒక స్థానం ఉంది. హీరోగా 20 ఏళ్లకు పైగా ప్రయాణం చేస్తూ వస్తున్న విశాల్ తమిళంతో పాటు తన సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యేలా చూస్తూ వచ్చాడు. అందుకే విశాల్కి ఇక్కడ కూడా అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కొన్ని వివాదాలు, మరికొన్ని సహాయాలు విశాల్ ఖాతాలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాంటి విశాల్కి కొంతకాలంగా సరైన హిట్టే లేదు. అయినా ఈ మధ్య ఆయన గురించి చాలా మంది మాట్లాడుకున్నారు. అందుకు కారణం ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని సంఘటనలనే చెప్పాలి. ఆ మధ్య ఒక ఈవెంట్కి వెళ్లిన విశాల్ చేతులు వణుకుతూ కనిపించాడు. తల పైకెత్తి చూడలేని పరిస్థితి, మాట్లాడలేని స్థితి. ఆ విషయంపై చాలా మంది ఆర్టిస్టులు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశారు. కొన్ని రోజులకే విశాల్ చాలా యాక్టివ్గా కనిపించడంతో స్టేజ్ పై ఆ రోజున ఆయన చేసింది యాక్టింగ్ అంటూ తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్గా మరోసారి విశాల్ స్టేజ్ పైనే కుప్పకూలిపోవడం కూడా హాట్ టాపిక్గా మారింది. ఆయన కాస్త కేర్ తీసుకోవాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో హడావుడి చేశారు. మొత్తానికి విశాల్ ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడని చాలా మంది ఇంకా అనుకుంటూ ఉండగానే తాను సాయి ధన్సికని వివాహం చేసుకోనున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చాడు విశాల్. తమది ప్రేమ వివాహమే అవుతుందని, ఆగస్టులో జరుగుతుందని తేల్చి చెప్పేశాడు. ధన్సికతో విశాల్కు దాదాపు 15 ఏళ్లుగా పరిచయం ఉందట. ఇంతకుముందు వారి మధ్య కేవలం ప్రొఫెషనల్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మాత్రమే ఉండేదట. కానీ ఈ మధ్య వాళ్ళిద్దరూ కలిసి ఎక్కువ సమయం గడపడం మొదలు పెట్టాక సీన్ మారిపోయిందట. తన జీవితంలోని ఓ కష్టకాలంలో విశాల్ తనకు అండగా నిలిచాడని ధన్సిక చెప్పుకొస్తోంది. అతని సపోర్ట్, దయ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, అప్పుడే తమ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ నుంచి ప్రేమగా మారిందని వెల్లడించింది. మేం మా రిలేషన్షిప్ను పబ్లిక్ చేయాలని అనుకోలేదు. కానీ అదే రోజు ఓ న్యూస్ రిపోర్ట్ వైరల్ అవ్వడంతో ఇదే సరైన సమయం అనిపించిందని ధన్సిక తెలిపింది. ఇక అదే ఈవెంట్లో విశాల్ తమ పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించేశాడు. ఈ ఆగస్టు 29న అంటే తన పుట్టినరోజునే పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాడు. దీంతో లవ్ మ్యాటర్ ఇప్పటి వరకు బయటకు రాకుండా విశాల్ మేనేజ్ చేసిన తీరుకు అంత ఆశ్చర్యపోతున్నారు. సినిమాల్లో మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ విశాల్ ట్విస్టులపై ట్విస్టులు ఇవ్వడం గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు.